ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈనాటి ధ్యానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవిత అనుభవాన్ని మనము ధ్యానించినట్లయితే వడ్లవాని కుమారుడు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవదేవుని కుమారుడు ఈ భూమి మీద మానవ అవతారం ఎత్తుటకు ఒక రాజకుటుంబమును ఎంచుకొనలేదు గాని ఒక బీద వడ్లవాని కుటుంబమునే ఎంచుకొనెను. అందువలన దేవుని కుమారుడైన ఆయన వడ్లవాని కుమారుడుగా మారెను. ఎంతటి తగ్గింపు గలవాడో చూడుడి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అనిరి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54-55 వచనాలు. ఇదే లేఖన భాగము మార్కు సువార్తలో ఇతడు మరియ కుమారుడు కాడా అని అనేకులు చెప్పుకొనినట్లుగా వ్రాయబడెను. మార్కు సువార్తలో కూడా ఇదిగో ప్రభు దాసురాలను, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను మొదలగు మరియ మాటలు ఆమె యొక్క దీన మనస్సుకు అద్దం పట్టినట్లు ఉన్నవి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం 47వ వచనము. దేవునికి సమానుడై ఉండిన దేవుని కుమారుడు తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఆకారమందు మనుషుడుగా కనబడిన విషయము కూడా ఫిలిప్పీ పత్రికలో చూడగలము. ప్రియులారా, వడ్లవాని కుమారుడు అనియు మరియ కుమారుడు అనియు పిలువబడుటను మనసారా స్వీకరించిరి. ఆయనలో ఉండిన ఆ లోతైన దీనత్వము చొప్పున ఆయన అనంత జ్ఞానము మరియు శక్తివంతమైన కార్యములు వెల్లడి ఆయను. క్రియలోను వాక్యములోను ఆయన శక్తి కలిగి ఉండెను. అందరూ ఆయన గురించి ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డ, నీ జీవితములో దేవుని యొక్క శక్తివంతమైన కార్యములు వెల్లడి కావాలేనని నీవు ఎదురుచూచుచున్నావా? ఆయన వలె నీవు కూడా నేల మట్టుకు నిన్ను నీవు తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉండుము. అప్పుడు ఆయన యొక్క అద్భుతమైన క్రియలను నీ జీవితములో చూడగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా దక్షిణ హస్తము నీ జీవితములో సాహస కార్యములను చేయను. ఆయన యొక్క అనంత జ్ఞానము నీ యందును నీ మూలముగాను వెల్లడియగును. వినయము గల వారి యుద్ధ జ్ఞానమున్నదని చదువుచున్నాము కదా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయనే మనకు జ్ఞానమగుటకై మనలను మనము తగ్గించుకొందుముగాక. జ్ఞానము అనగా క్రీస్తు యొక్క దైవిక స్వభావములను చూపుచున్నది గనుక దేవుని జ్ఞానమును శక్తివంతమైన కార్యములను మన జీవితంలో బయల్పడుటకై అనగా మనం ఆయన స్వభావము మరియు శక్తిలో పాలిభాగస్థులమగుటకై ఆయనకు దాసులముగా మనలను మనము తగ్గించుకొందుముగాక.